గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు దిక్సూచి. నేను అనుష. ప్రాణం పోసేది భగవంతుడైతే ఆ ప్రాణం నిలిపేది మాత్రం డాక్టర్. అందుకే డాక్టర్ను ప్రత్యక్ష దైవం అంటూ ఉంటారు. సమాజంలో అంతటి గౌరవం, గుర్తింపు ఉండి ఆర్థికంగా బాగా స్థిరపడేందుకు అన్ని విధాల అవకాశం ఉన్న డాక్టర్ వృత్తిలో స్థిరపడాలని విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. అలాగే తమ పిల్లలను మంచి డాక్టర్గా చూడాలని తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటారు. అయితే మన రాష్ట్రంలో మెడిసిన్లో సీట్లు చాలా పరిమితంగా ఉండడం వల్ల మెరిట్ విద్యార్థులు సైతం మెడిసిన్ సీట్లు పొందలేకపోతున్నారు. డాక్టర్ కావాలన్న తమ కళ కలగానే మిగిలిపోతుందన్న నిరాశ నిస్పృహలతో ఉన్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు. ఇలాంటి పరిస్థితుల్లో యూరోపియన్ దేశమైన ఉక్రెయిన్లో మెడిసిన్ చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత 30 ఏళ్లుగా మన రాష్ట్రం నుంచి విద్యార్థులు ఉక్రెయిన్ వెళ్తూ ఉన్నారు. కన్సల్టెన్సీల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందడానికి ఉక్రెయిన్లోనే వైద్య విద్య అభ్యసించి ఎండి పీడియాట్రిక్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఉక్రెయిన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి భారత ప్రతినిధి మరియు జపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వైస్ రెక్టర్గా డాక్టర్ దివ్య సునీతా రాజ్ గారు ఉన్నారు. అదేవిధంగా ఆవిడని అడిగి డైరెక్ట్గా అడ్మిషన్స్ పొందవచ్చు. దివ్య సునీతా రాజ్ గారి ద్వారా చాలా మంది విద్యార్థులు విజయవంతంగా ఉక్రెయిన్ వెళ్ళి అక్కడ డాక్టర్ పట్టాలు తీసుకొని చాలా దేశాల్లో మరియు మన దేశంలో కూడా డాక్టర్లుగా ఉన్నారు. ఇక దివ్య సునీతా రాజ్ గారిని అడిగి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఏబిఎన్ స్టూడియో. సో మీరు దేశం కాని దేశం వెళ్ళి అక్కడ మెడిసిన్లో పీజీ చేశారు. ఇంకా అదేవిధంగా ఉక్రెయిన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉక్రెయిన్ సెంటర్కి మీరు భారత ప్రతినిధిగా ఉన్నారు. అలాగే అక్కడ వైస్ రెక్టర్గా కూడా చేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని ఎలా పొందారు? నేను యుక్రెయిన్లోనే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. యూరోప్లో నా ఎండి పీడియాట్రిక్స్ కంప్లీట్ చేశాను. చదువుతున్న సమయంలోనే నేను బోల్డన్ని ఇండియన్ స్టూడెంట్స్ ప్రెసిడెంట్గా ఇండియన్స్ని మానిటర్ చేశాను. ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి ఇండియన్ రిప్రజెంటేటివ్గా వ్యవహరించాను. సో 2006లో నేను ఫస్ట్ టైం యుక్రెయిన్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తూ యుక్రెయిన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ చూసి వాళ్ళు ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని నన్ను రిప్రజెంటేటివ్గా చేయడం జరిగింది. అలాగే మన యుక్రెయిన్ అంబాసిడర్ అలెగ్జాండర్ షెవ్చెన్కో గారు, ఇండియన్ అంబాసిడర్ రాజీవ్ చందర్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్స్ అండ్ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్స్, పేరెంట్స్ యొక్క సపోర్ట్, బ్లెస్సింగ్స్ అందరూ, అండ్ యూనివర్సిటీ యొక్క సపోర్ట్, యూనివర్సిటీ రెక్టర్ యూరి మిహల్విచ్ కలస్నిక్ యొక్క సపోర్ట్, వీళ్ళందరూ సపోర్ట్ కలిపి నేను ఇది సాధించగలిగాను. అండ్ ఐ థింక్ వీఆర్ మూవింగ్ అహెడ్. ఆల్ మై సక్సెస్ బిలాంగ్ టు మై స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్. రైట్, కంగ్రాచులేషన్స్ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటిది సాధించడం కూడా ఒక గ్రేట్నెస్ అనమాట. సో కంగ్రాచులేషన్స్. అలాగే మీరు ఇక్కడి నుంచి విదేశాలకు పిల్లల్ని పంపించేటప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోవాలి. వైద్య విద్య అభ్యసించాలి అంటే ఎంసీఐ నామ్స్ని పాటించడం చాలా ఇంపార్టెంట్. 17 years పూర్తయి ఉండాలి. 50% మినిమం బైపీసీ మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ సెకండ్ కేటగిరీలో చూస్తే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ క్యాపబిలిటీ మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్గా వాళ్ళు స్థిరపడి ఉన్నారా లేదా చూసుకోవాలి. ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్, ఆ స్టూడెంట్కి ఉన్న ప్యాషన్ ఎంత, ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకొని మేము స్టూడెంట్కి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. అలాగే యూరోపియన్ దేశాలంటే చాలా ఉన్నాయి, బట్ అయినప్పటికీ మీరు ఉక్రెయిన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? యుక్రెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూరోపియన్ కంట్రీ. ఈరోజు యూరోపియన్ ఎడ్యుకేషన్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్. అయినప్పటికీ కూడా యుక్రెయిన్ అనేది ఎడ్యుకేషనల్ హబ్ ఆఫ్ యూరోప్, అలాగే అకాడమిక్ జ్యువెల్ ఆఫ్ యూరోప్. 131 దేశాల నుంచి 50,000 మంది ఫారెన్ స్టూడెంట్స్ ఈరోజు యుక్రెయిన్కి వచ్చి ఎడ్యుకేషన్ పర్సూ చేస్తున్నారు. ఎందుకంటే యుక్రెయిన్లో మంచిగా ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, అలాగే టెక్నికల్ యూనివర్సిటీస్ అందుబాటులో ఉండటం, అలాగే తక్కువ ఖర్చులో మిగతా యూరోపియన్ కంట్రీస్తో పోలిస్తే అదే స్టాండ్. ఎందుకంటే యూరోప్లో ఒకటే యూనిఫైడ్ డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. 46 యూరోపియన్ దేశాలకి ఒకటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండటంతో యుక్రెయిన్లో కొంచెం తక్కువ ఖర్చు ఉంది కాబట్టి, అది మనకి అందుబాటులో ఉంది కాబట్టి యుక్రెయిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. మోర్ దెన్ 30 years నుంచి ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. వాళ్ళు చక్కగా కంప్లీట్ చేసుకొని ఇక్కడ సక్సెస్ఫుల్గా డాక్టర్స్గా విదేశాల్లో కూడా, అమెరికాలో, లండన్లో, యూరోపియన్ కంట్రీస్లో కూడా సెటిల్ అయిన మా స్టూడెంట్స్ ఉన్నారు. సో దిస్ ఈస్ ద ప్రూవెన్ డిగ్రీ. రైట్. అక్కడ 30 యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, సో అయినప్పటికీ మీరు జపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, సో దానికే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? యుక్రెయిన్లో 30 మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ కూడా మన ఇండియన్స్కి ఎక్కువ శాతం వెళ్ళే యూనివర్సిటీ ఎందుకంటే జపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. యూనివర్సిటీ మోర్ దెన్ 100 years ఓల్డ్ యూనివర్సిటీ. అలాగే ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ ద కంట్రీ, హార్ట్, కిడ్నీ, లివర్ కానీ ఇవన్నీ చూస్తే ఫస్ట్ జపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ చేసింది. అంటే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజరు. ఇండియన్ స్టూడెంట్స్ కూడా వెళ్ళే ఎక్కువ సంఖ్య, ఎక్కువ జపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రైనింగ్ ఇండియన్ స్టూడెంట్స్
ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంది. గత 30 సంవత్సరాల నుంచి ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి ఎడ్యుకేషన్ పర్సూ చేస్తున్నారు, డిగ్రీలు తీసుకుంటున్నారు, కంప్లీట్ చేస్తున్నారు. అలాగే జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి ఫస్ట్ టైం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విజిట్ చేయడం అంటూ జరిగితే ఫస్ట్ టైం జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి విజిట్ చేయడం జరిగింది. అండ్ దీనికి నేను వైస్ రెక్టర్గా వ్యవహరిస్తున్నాను. స్టూడెంట్స్ని మోర్ దెన్ ఎన్నో వేల మంది గ్రాడ్యుయేట్స్ నా ద్వారా కంప్లీట్ చేశారు, సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ మేము ఇంకా చాలా వాళ్ళకి ఈ యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేయడం, ఎస్పెషల్లీ యూనివర్సిటీలో ఎంసీఏ కరికులం ఉండడం, ఇవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్స్ అయ్యి జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ప్రయారిటీ అయింది స్టూడెంట్స్. కాల్ ఉన్నారండి, సురేష్ కాల్ చేస్తున్నారు. సురేష్ గారు మాట్లాడండి. హలో చెప్పండి. నేను డాక్టర్ సురేష్ కుమార్, జనరల్ సర్జన్ మాట్లాడుతున్నానండి, సునీత గారు. చెప్పండి. యాక్చువల్ గా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు డూ సూపర్ స్పెషాలిటీ ఎట్ అబ్రాడ్, ఉక్రెయిన్. ఓకే సార్. పాసిబిలిటీస్ ఏంటి నాకు కావాలని మీకు ఫోన్ చేశాను, ఎస్పెషల్లీ న్యూరాలజీ. ఓకే సార్. సో ఆండ్రాలజీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ న్యూరాలజీ అండ్ ఆండ్రాలజీ. ఓకే సార్, బికాజ్ మోర్ దెన్ 32 స్పెషలైజేషన్స్లో ఈరోజు జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అందిస్తుంది అందుబాటులో. సో వీ హ్యావ్ సూపర్ స్పెషలైజేషన్స్ ఆల్సో. యూనివర్సిటీకి 9 రీజనల్ హాస్పిటల్స్ అటాచ్ అయి ఉంది. ఆల్ ఫ్యాకల్టీస్, ఆల్ స్పెషాలిటీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం మీకు ఉంటుంది, డిపెండింగ్ అపాన్ యువర్ సూపర్ స్పెషలైజేషన్. ఎస్పెషల్లీ మీరు అడిగింది న్యూరాలజీ. సో న్యూరాలజీలో మొత్తం 3 years నుంచి 5 years కోర్స్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అ super specialty, you can opt the 5 years course, and it has a very good faculty and with very good lab techniques and research centers kabatti you can come and opt for this super specialty program. రైట్, యూనివర్సిటీ ఫీజు ఎలా ఉంటుందండి? జప్రోజియాలో యాక్చువల్గా యుక్రెయిన్లో అన్ని గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ కాబట్టి విద్యార్థులకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. అయితే నేను వైస్ రెక్టర్గా మన భారతీయ విద్యార్థులకి వాళ్ళు ఇంకా అందుబాటులో చేయాలనేసి మేము ఒక ఫీ స్ట్రక్చర్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇట్స్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఫీ స్ట్రక్చర్. సో 1,20,000 పర్ సెమిస్టర్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది ఫస్ట్ 6 సెమిస్టర్స్, అండ్ నెక్స్ట్ 6 సెమిస్టర్స్ 1,40,000 ఉంటుంది. సో ఇది సుమారుగా కోర్స్ కంప్లీట్ చేసేసరికి అరౌండ్ 14 to 15 lakhs అవుతుంది స్టూడెంట్కి. అంటే అకామిడేషన్ వితౌట్ అకామిడేషన్, ఓన్లీ ట్యూషన్ ఫీ. అకామిడేషన్ వచ్చేసి అరౌండ్ అకామిడేషన్ అండ్ ఫుడ్ అరౌండ్ 10 to 15,000 పర్ మంత్ అవుతుంది. సో స్టూడెంట్కి ఇందులో ఏంటంటే ఓవరాల్ గా మొత్తం రెండు కలిపితే అరౌండ్ 18 lakhs వరకు అవుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఇది గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ కాబట్టి, సెల్ఫ్ ఫండెడ్ యూనివర్సిటీ కాబట్టి మా మోటివేషన్స్తో ఇండియన్ స్టూడెంట్స్కి ఆల్రెడీ స్కాలర్షిప్ సక్సెస్ఫుల్గా 3 years నుంచి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది స్కాలర్షిప్ ఏదో నేను డిసైడ్ చేసుకో లేకపోతే ఎవరో డిసైడ్ చేయడం కాదు. దీన్ని చాలా ట్రాన్స్పరెంట్గా ఆల్రెడీ ఎంసెట్ కండక్ట్ చేయడంలో జేఎన్టీయూకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి వెళ్ళే స్టూడెంట్స్ అందరికీ కూడా జేఎన్టీయూ ద్వారా మేము ఎగ్జామ్ కండక్ట్ చేసి స్కాలర్షిప్స్ డిక్లేర్ చేయడం జరిగింది. www.usci.org చూస్తే గత 3 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా మేము స్కాలర్షిప్స్ ఎలా ఇస్తున్నాం అనేది క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. రైట్, అంటే అక్కడ ఎంసెట్, ఇక్కడ మనకి ఎంసెట్ ఎలా కండక్ట్ చేస్తారో అలాగే ఇక్కడ వెళ్ళే స్టూడెంట్స్కి ముందు ఎంసెట్ టైప్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా? స్కాలర్షిప్స్ కోసం, స్కాలర్షిప్స్ కోసం వీళ్ళకి ఒక నోటిఫికేషన్ SAT అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ అనేది. ఇది ఎవరికైతే బాగా మెరిటెడ్, యూజువల్గా జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి నేను గర్వంగా ఏం చెప్పుకోగలుగుతుందంటే నా విద్యార్థులు మ్యాక్సిమం వెరీ మెరిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి నేను ఈసారి 60 స్కాలర్షిప్స్ ఇవ్వాల్సి వచ్చింది. బికాస్ దే ఆర్ వెరీ హైలీ మెరిటెడ్ స్టూడెంట్స్. అండ్ ఈ యూనివర్సిటీకి ఒక క్రెడిబిలిటీ ఉంది, యూనివర్సిటీకి ఒక ప్రెస్టేజ్ ఉంది, అండ్ ఈ యూనివర్సిటీకి చాలా మెరిటెడ్ స్టూడెంట్స్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి స్కాలర్షిప్స్ పెంచాల్సి వస్తుంది. సో ఆ విధంగా ఈ జేఎన్టీయూ ఒక హెల్ప్తో మేము ట్రాన్స్పరెంట్గా స్కాలర్షిప్స్ కండక్ట్ చేసి బాగా హ్యాపీ అయినా ఒకవైపు కొంచెం పడ్డాను. సార్ ఒక కాలర్ ఉన్నారు, మచిలీపట్నం నుంచి మూర్తి గారు కాల్ చేస్తున్నారు. మూర్తి గారు మాట్లాడండి. మేడం గారు చెప్పండి సార్. ఉక్రెయిన్ లో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కి అమెరికా రష్యాకి గొడవగా ఉంది కదా క్రిమియా గురించి. మరి పొలిటికల్ డిస్టర్బెన్స్ లో ఉంది, కొద్దిగా మరి క్రైసిస్ లో ఉంది కదా ఉక్రెయిన్, గొడవల్లో ఉంది. మరి మన విద్యార్థులకి ఎటువంటి సేఫ్ అంటారు అది అక్కడికి వెళ్తాం? యుక్రెయిన్ ఇప్పుడు ప్రస్తుతానికి యుక్రెయిన్ లో ఎలక్షన్స్ అండ్ రెఫరాండం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనకి రీజనల్ ప్రొటెస్ట్ ఎలా జరిగినాయి, మనకి తెలంగాణ సీమాంధ్ర ఎలా డివిజన్స్ జరిగాయో అలా ప్రో రష్యన్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు కొన్ని పార్ట్స్ రష్యాలో వెళ్ళే, మిగతాది యుక్రెయిన్ ఇప్పుడు EU జోన్లోకి వెళ్తుంది కాబట్టి ఇంకా స్టెబిలైజ్డ్ కంట్రీ అవుతుంది, క్రైసిస్లో లేని కంట్రీ. ఈరోజు అమెరికా చాలా యుక్రెయిన్కి ఫండ్ చేయడం జరిగింది. అండ్ యుక్రెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైన్ కంట్రీ ఫర్ ఎడ్యుకేషన్. 131 దేశాల నుంచి 50,000 మంది ఫారెన్ స్టూడెంట్స్, అందులో 10,000 మంది భారతీయ విద్యార్థులు
అక్కడ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్లో హ్యాపీగా విద్యను అభ్యసిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎటువంటి ఇది లేదు. తర్వాత మినిస్ట్రీ, నేను జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి వైస్ రెక్టర్గా వ్యవహరిస్తూ అలాగే యుక్రెయిన్ సెంటర్కి భారతదేశ ప్రతినిధిని కాబట్టి నేను ముందుగానే ఆల్రెడీ యుక్రెయిన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి ఆల్రెడీ లెటర్ రాయడం జరిగింది. దానికి వాళ్ళు నాకు ఒక రిపోర్ట్తో స్పందించారు. సో యుక్రెయిన్లో జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అండ్ కీవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ యూనివర్సిటీస్ విత్ సెక్యూరిటీ జోన్స్. హ్యాపీగా దీనికి స్టూడెంట్స్ని రిక్రూట్ చేయొచ్చు అని వాళ్ళకి చక్కగా క్లియరెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి దెర్ ఇస్ నో సచ్ థింగ్ దట్ ఇప్పుడు ఎటువంటి పొలిటికల్ డిస్టర్బెన్సెస్ సివిలియన్స్ మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయవు. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు కరెంట్గా 900 మెంబర్స్ ఈ యూనివర్సిటీలో చదువుతున్నారు, హ్యాపీగా చదువుతున్నారు. వాళ్ళు ఎటువంటి విధమైన డిస్టర్బెన్సెస్ గురి కాలేదు. అలాగే ఇప్పుడు వెళ్తున్న స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఉంటుంది. బికాజ్ EU జోన్లోకి వెళ్తుంది కాబట్టి వీళ్ళకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. రైట్. ఇక అదేవిధంగా కన్సల్టెన్సీల ద్వారా వెళ్ళేదానికి అలాగే వీళ్ళ మినిస్ట్రీ సంస్థ నుంచి వెళ్ళేదానికి ఉన్న వేరియేషన్ తెలుసు, కానీ కన్సల్టెన్సీల ద్వారా వెళ్ళేదానికి మీ మినిస్ట్రీ సంస్థ నుంచి వెళ్ళేదానికి డిఫరెన్స్ ఏముంటుంది? చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ డైరెక్ట్గా యూనివర్సిటీకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కన్సల్టెన్సీస్ అంటే వాళ్ళ లాభాపేక్ష కోసం పనిచేస్తారు. వాళ్ళ స్టూడెంట్కి వాళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళకి కరెక్ట్ ఆ యూనివర్సిటీకి వెళ్తున్నారు లేదంటే వాళ్ళని అక్కడ జాయిన్ చేసి కనీసం ఫీజులు కూడా కట్టకుండా వెళ్ళిన చాలా సందర్భాలు చాలా దేశాల్లో ఉన్నాయి. ఇది యుక్రెయిన్ ఏంటంటే ఓన్లీ యుక్రెయినియన్ స్టేట్ సెంటర్ అనేది ఓన్లీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ గోయింగ్ టు యుక్రెయిన్ ఎస్టాబ్లిష్ చేసింది. ఇండియన్ స్టూడెంట్స్ కోసం జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసింది. కాబట్టి దీంట్లో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, వి గివ్ హై ప్రయారిటీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఇండియన్ స్టూడెంట్స్. అలాగే హానెస్టీ, సిన్సియర్ కమిట్మెంట్తో కంప్లీట్గా ఈరోజు వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ పట్ల ఎక్కువ ఆలోచిస్తుంది యుక్రెయిన్ స్టేట్ సెంటర్. నెక్స్ట్ మేము వెళ్ళాలంటే ఒకప్పుడు మా టైంలో వెళ్ళాలంటే 1 lakh, 1,50,000, 2 lakhs ఛార్జెస్ వాళ్ళు. ఇప్పుడు కూడా అంతే 2 lakhs, 3 lakhs అలా ఛార్జెస్. 2006 నుంచి మేము ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసాం. అసలు అలాంటి కన్సల్టెన్సీ ఫీజులే లేకుండా చాలా తక్కువ నామినల్ ఫీజులో 50,000లో మేము స్టూడెంట్ని అన్ని వీసా ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళు పంపించడం. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టడీ ఇన్విటేషన్ ఫర్ వీసా అనేది ఓన్లీ యుక్రెయినియన్ స్టేట్ సెంటర్ ఇష్యూ చేస్తుంది. అది ఏ కన్సల్టెంట్ అయినా సరే యుక్రెయినియన్ స్టేట్ సెంటర్ ద్వారానే ఆ స్టడీ ఇన్విటేషన్ తీసుకోవాలి. సో స్టడీ ఇన్విటేషన్ మేమే సర్టిఫై చేసి ఇస్తాం కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్. దట్ మీన్స్ స్టూడెంట్ ఈస్ గెటింగ్ అ ట్రాన్స్పరెంట్ అండ్ డైరెక్ట్ యాక్సెస్ టు ది యూనివర్సిటీస్. ఇంతకన్నా బెనిఫిట్స్ ఏమి ఉంది. సో మధ్యలో ఎవరు లేకుండా డైరెక్ట్గా మీరే తీసుకుంటారు. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్, ఎందుకంటే డెఫినెట్గా చాలా డబ్బులు మిగులుతాయి. ఎందుకంటే యూనివర్సిటీ కమిషన్స్ ఉండవు, అలాగే ఏజెంట్ ఫీజులు ఉండవు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టైం సేవింగ్. పేరెంట్కి అటు ఇటు తలనొప్పి లేకుండా కరెక్ట్గా ఒక డెస్టినేషన్కి వాళ్ళు వస్తారు, దే కంప్లీట్ ద డిగ్రీ అండ్ గెట్ బ్యాక్ టు దే ప్లేస్. అయితే ఇంతకుముందు ఒక కాల్ అడిగారు, సో అక్కడ కొంచెం గొడవలుగా ఉంది అని. ఇలాంటి సిచ్యువేషన్స్ కానివ్వండి, ఏదైనా భద్రత విషయానికి వస్తే ముందు అమ్మాయిని పంపించాలంటే పేరెంట్స్ కన్ఫర్మ్గా ఆలోచిస్తారు. సో వాళ్ళ విషయంలో ఎలాంటి సెక్యూరిటీ ఉంది అక్కడ? యుక్రెయిన్ ఈజ్ మోస్ట్ సెక్యూర్డ్ ఫర్ ఉమెన్. ఎందుకంటే 4 womenకి 1 man ఉంటారు. ఎందుకంటే చాలా యొక్క రైట్స్, ఈవెన్ ఐఎమ్ ఏ ఉమెన్, ఐ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్. నాకు ఇస్తున్న గౌరవం మీరు చూడొచ్చు. ఐఎమ్ వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్, ఐఎమ్ రిప్రజెంటింగ్ దర్ కంట్రీ. అలాగే అమ్మాయిలకి కూడా ఇప్పుడు మోర్ దెన్ 200 గర్ల్స్ మా క్యాంపస్లో చదువుతున్నారు. దే ఆర్ ఆల్ వెరీ ఫైన్. అండ్ యుక్రెయినియన్ హెడ్ ఆఫ్ ద కమిటీ ఆఫ్ పార్లమెంట్ మిస్ హిలీనా హిరినోవిచ్ కానీ, మా సెంటర్ డైరెక్టర్ ఇరినా గగారినా కానీ, వీళ్ళందరూ కూడా లేడీస్ కాబట్టి దే గివ్ హై ఇంపార్టెన్స్ ఫర్ ద గర్ల్ స్టూడెంట్స్ అండ్ ద సెక్యూరిటీస్. సో అదేవిధంగా ఇప్పుడు ఉక్రెయిన్లో చేసేదానికి ఇంకా వేరే కంట్రీస్ వెళ్తున్నారు, లైక్ ఫిలిప్పీన్స్, చైనా, ఇంకా చాలా కంట్రీస్. సో అక్కడ ఇక్కడ ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ చేయడం వల్ల ఏమైనా అదర్ బెనిఫిట్స్ ఉన్నాయా స్టూడెంట్స్కి? చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ యూరోపియన్లో ఏంటంటే వీళ్ళకి ECTS ప్రకారం 46 కంట్రీస్ రికగ్నైజ్ చేసే డిగ్రీ ఇస్తారు. సో ఇక్కడ క్లాస్ రూమ్స్లో ఓన్లీ 10 to 12 మెంబర్స్ ఉంటారు. అక్కడ క్లాస్ రూమ్స్లో మోర్ దెన్ 80 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ డిగ్రీ 46 కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ రికగ్నైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఒక డిగ్రీకి. సో యూరోపియన్ కంట్రీస్తో పాటు వీళ్ళకి UK మెడికల్ కౌన్సిల్, US మెడికల్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేస్తుంది. అది వేరే కంట్రీస్లో అలాంటి పాసిబిలిటీ అన్ని కంట్రీస్ రికగ్నైజ్ చేసే డిగ్రీ ఇవ్వదు. తర్వాత మా స్టూడెంట్స్ చదివేటప్పుడే స్టెప్ 1, స్టెప్ 2 రాసి ఆ కంట్రీస్లోనే లైసెన్స్ డాక్టర్స్గా లైసెన్స్ పొందుతారు. బట్ వేరే కంట్రీస్కి వెళ్తున్న వాళ్ళు ఆ కంట్రీస్లో వాళ్ళు వర్క్ చేయలేరు. సపోజ్ ఇప్పుడు చైనా వెళ్తున్నారు, దే కెనాట్ వర్క్ ఇన్ చైనా.
ఓకే. దే కెన్ కమ్ బ్యాక్ అండ్ ఓన్లీ వర్క్ ఇన్ ఇండియా. బట్ అవర్ యుక్రెయిన్ స్టూడెంట్స్, మన యుక్రెయిన్కి వెళ్తున్న వాళ్ళు అందరూ కూడా యుక్రెయిన్లో పనిచేయచ్చు, ఎందుకంటే వాళ్ళు చదివే సమయంలోనే ఆ లైసెన్సింగ్ డిగ్రీ వాళ్ళకి వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పోజర్. ఇప్పుడు స్టూడెంట్స్కి యూరోపియన్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి, ఎక్స్పోజర్ టు రీసెర్చ్ అండ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ కాబట్టి మాకు ఇంకా యూజీ ప్లస్ పీజీ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అంటే యూజీ వరకే పరిమితం కాదు, యూరోపియన్ సెక్టార్ అంటే పీజీకి కూడా హ్యాపీగా 46 కంట్రీస్ రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి హైయర్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రీగా పర్సూ చేసుకోవచ్చు. రెండో బెనిఫిట్ ఏంటంటే మాకు డ్యువల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మా యూనివర్సిటీలో యూజీ చేసి ఈవెన్ పీజీ చేసి ఈవెన్ లండన్కి వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి డ్యువల్ డిగ్రీ రికగ్నైజేషన్ ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి యుక్రెయిన్కి కంపేర్ టు ద అదర్ కంట్రీస్. మీరు చైనా వెళ్ళినా అదర్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళినా అది ఓన్లీ ఆ ఒక యూజీ వరకే పరిమితం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే డ్యూరేషన్లో కూడా క్లారిటీ లేదు చాలా మందికి. ఓన్లీ 4 years 8 months అంటారు, లేదంటే 5 years అంటారు. అది అక్కడ వరకే, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ ఖచ్చితంగా చేయాల్సిందే, అది కౌంట్ చేయట్లేదు, అది కూడా కౌంట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే డ్యూరేషన్ తగ్గే కొద్దీ సిలబస్ తగ్గి ఎడ్యుకేషన్ పాడైపోతుంది స్టూడెంట్కి. ఈ యుక్రెయిన్లో ఏంటంటే చక్కగా యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది విత్ క్లినికల్ ట్రైనింగ్ 5 years 7 months 12 సెమిస్టర్స్లో స్టూడెంట్కి పూర్తిగా ఎడ్యుకేషన్ ఇస్తారు. ప్లస్ అగైన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మీరు హ్యాపీగా హైయర్ యూరోపియన్ దేశాల్లో చేసుకోవచ్చు అండ్ తర్వాత అక్కడే వర్క్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బెనిఫిట్స్. ఇంటర్న్షిప్ ఉక్రెయిన్లోనే చేసుకోవచ్చు విత్ ప్రాక్టికల్ ట్రైనింగ్ 12 సెమిస్టర్స్ ఉంటుంది. అలాగే పీజీ చేసుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ అలాంటివి అవసరం? ఎక్కడికి చదివినా ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ కంపల్సరీ రాయాలి. ఉక్రెయిన్ లో అయినా అక్కడ రాయాలి, టెస్ట్ అటెంప్ట్ చేసి అక్కడే రాయాలి. యుక్రెయిన్ లో అయినా లేకపోతే ఫిలిప్పీన్స్ అయినా చైనా అయినా ఎక్కడ మీరు చదివినా వాళ్ళు ఇండియా వచ్చి కంపల్సరీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ రాయాలి, ఎందుకంటే మన దేశం ఒక లైసెన్స్ వాళ్ళు తీసుకోవాలి. బట్ మా యుక్రెయిన్ కు ఉన్న ఎడిషనల్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా అక్కడ లైసెన్స్ ఎగ్జామ్ రాసి అక్కడ కూడా వాళ్ళు డాక్టర్స్ గా వాళ్ళు వర్క్ చేయొచ్చు. కాల్ ఉన్నారు, జ్ఞానేశ్వర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. జ్ఞానేశ్వర్ రావు గారు మాట్లాడండి. నమస్తే అండి మేడం గారు. నమస్తే, చెప్పండి. మాకు కొద్ది ఫీజ్ డీటెయిల్స్ కావాలండి. ఫస్ట్ ఎంత పే చేయాలి, మళ్ళీ ఎంసీఐ గురించి కొద్ది ప్రాబ్లమ్స్ అది చెప్పాలి. హాస్టల్ ఎలా ఉంటుంది, ఎంత పే చేయాలి వస్తాయి కానీ కొద్ది డీటెయిల్స్ కావాలి మేడం. ఓకే, అది నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను. సో మాకు ఫస్ట్ 12 సెమిస్టర్స్ సుమారు 1,20,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ 6 సెమిస్టర్స్ సుమారు 1,40,000 ఉంటుంది. మొత్తం 12 సెమిస్టర్స్. ఫస్ట్ 6 సెమిస్టర్స్ 1,20,000 సుమారుగా ఉంటుంది. నెక్స్ట్ 6 సెమిస్టర్స్ 1,40,000. ఇది కాకుండా హాస్టల్ ఫీజు అండ్ లివింగ్ అరౌండ్ 10,000 to 12,000 పర్ మంత్ అవుతుంది. సో మీరు ఒకవేళ మెరిటెడ్ స్టూడెంట్ అయితే మీరు స్కాలర్షిప్ పొందే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఆఫీస్కి వచ్చి విజిట్ చేసినట్లయితే మీకు దాని యొక్క పూర్తి వివరాలు ఇవ్వగలము. మీరు ఎంసీఐ గురించి అడిగారు. సో ఎంసీఐ అనేది జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి ఒక ప్రెస్టీజియస్ రికార్డ్ ఉంది. మోర్ దెన్ 92% పాసేజ్ మా యూనివర్సిటీకి ఉన్న రికార్డ్ చాలా హైలీ క్వాలిఫైడ్ రికార్డు. అది మా వెబ్సైట్స్లో కూడా అప్డేట్ అయి ఉంది. మా యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ అటెంప్ట్స్లోనే క్లియర్ చేయడానికి కారణం ఏంటంటే మాకున్న ఎంసీఐ కరికులం. అలాగే మాకు ఒక నాలెడ్జ్ సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఇండియన్ స్టూడెంట్స్కి ఎవరైతే విదేశాలకు వెళ్ళి కంప్లీట్ చేస్తున్నారో మా యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఒక ప్లాట్ఫామ్ తయారు చేయడం జరిగింది. వీళ్ళు అందరూ ఎంసీఐ టెస్ట్ క్లియర్ చేయాలి కాబట్టి వీళ్ళకి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఢిల్లీ నుంచి ఒక ప్రొఫెసర్స్ వీళ్ళకి ఈ నాలెడ్జ్ సెంటర్ ద్వారా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎంసీఐ ఫస్ట్ షాట్లోనే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ 3rd and 4th మాకు డెమో క్లాసెస్ ఉన్నాయి హిమాయత్ నగర్ మా ఆఫీస్లో. సో మీరు వచ్చి ఆ నాలెడ్జ్ సెంటర్లో మేము స్టూడెంట్స్ పట్ల ఎంత శ్రద్ధగా మేము వ్యవహరిస్తాం అనేది కూడా మీరు చూడొచ్చు. రైట్. అదేవిధంగా ఇంతకుముందు మీరు చెప్పారు మేము రెవల్యూషన్స్ తీసుకొచ్చామని. అలాగే గత 3 సంవత్సరాలుగా కూడా మీరు జపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి వైస్ రెక్టర్గా ఉన్నారు. సో మరి ఇన్ని సంస్కరణలు మీరు తీసుకొచ్చారు గత 3 సంవత్సరాలుగా, మరి ఈ ఇయర్ ఏం చేయబోతున్నారు? నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఎయిమ్ ఏంటంటే నా యొక్క స్టూడెంట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ డాక్టర్గా వాడు పేరు చెందాలనేదే నా యొక్క మెయిన్ ఎయిమ్. సో దాని తగ్గట్టుగా ఈ ఇయర్ మేము నాలెడ్జ్ సెంటర్ అని రెవల్యూషనరీగా ఒకటి తీసుకొచ్చి రావడం జరిగింది. అంటే ఆల్రెడీ ఇప్పుడు జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఓన్లీ ఎంసీఐకే క్లియర్ చేయట్లేదు, యుఎస్ఎంఎల్ఏ టార్గెట్ చేసేస్తున్నారు, ఇక్కడ పీజీ ఎంట్రన్స్లు టార్గెట్ చేసేస్తున్నారు. వాళ్ళు ఎంతో దూరంగా వెళ్ళి ఎన్నో అచీవ్ చేయగలుగుతున్నారు. వాళ్ళకి సపోర్టివ్గా స్టూడెంట్స్ ఎంతోమంది టాలెంటెడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక సెల్ఫ్ అసెస్మెంట్ సెంటర్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇంకా అడిషనల్గా ప్రొఫెసర్స్ ఇచ్చి ఇక్కడి నుంచి విజిటింగ్ ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళని పంపించి వాళ్ళని ఇంకా బాగా ట్రైన్ చేసి బాగా ఫస్ట్ అటెంప్ట్లోనే ఏ ఎగ్జామ్ అయినా అది యుఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, అది ఎంసీఐ అవ్వచ్చు, దే షుడ్ బి ఏబుల్ టు బి అ వాల్యుబుల్ డాక్టర్ టు ద వరల్డ్. దట్స్ ద ఎయిమ్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అహెడ్. అంటే ఈ నాలెడ్జ్ సెంటర్కి ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధం ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది ఇది?
నాలెడ్జ్ సెంటర్ అనేది మెయిన్ ప్రతి స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తాడు, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తాడు, థర్డ్ ఇయర్ కంప్లీట్ చేస్తాడు. సో వీళ్ళందరూ కూడా ఒక సెల్ఫ్ అసెస్మెంట్ జరుగుతుంది. ఇది హిమాయత్ నగర్లోనే హిమాయత్ నగర్లో మా ఆఫీస్లో 3 బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లోనే ఒక ఫ్లోర్ అంతా కూడా నాలెడ్జ్ సెంటర్కి కేటాయించడం జరిగింది. ఇందులో అసెస్మెంట్ జరుగుతుంది. స్టూడెంట్ వాకిన్ అవగానే వాడు ఒక టెస్టింగ్ జరుగుతుంది, ఎంతవరకు తన యాక్సెసిబిలిటీ, దాని తగ్గట్టు తనకి ఒక అడిషనల్ ట్రైనింగ్, అలాగే ఇక్కడి నుంచి విజిటింగ్ ఇండియన్ ఫ్యాకల్టీ, తర్వాత వాళ్ళకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్, దాని కోచింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది నాలెడ్జ్ సెంటర్ ద్వారా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్కి అపార్ట్ ఫ్రమ్ నాలెడ్జ్ సెంటర్, ఈ నాలెడ్జ్ సెంటర్ ద్వారా వీఆర్ ఆల్సో గివింగ్ ద స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ కాన్ఫరెన్సెస్ లైక్ పోలాండ్ మెడికల్ యూనివర్సిటీ, లేకపోతే స్వీడన్ మెడికల్ యూనివర్సిటీ, లేకపోతే ఇంకా డిఫరెంట్ యూరోపియన్ మెడికల్ యూనివర్సిటీస్ కానీ, లేకపోతే మెనీ అదర్ సెక్టర్ ఉన్న మెడికల్ యూనివర్సిటీస్కి వెళ్ళి వీళ్ళు 2 వీక్ ప్రోగ్రామ్ చేసేలాగా. సో దట్ ఇస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇలాంటివి ఎవరు చేయలేదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ నాలెడ్జ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రైట్. ఇంకా స్కాలర్షిప్స్ వస్తే ఈ ఇయర్ 60 మెంబర్స్కి ఇచ్చామని చెప్పారు కదా, ఈ ఇయరే కదా. సో ఒకవేళ స్కాలర్షిప్ రాని కొందరు స్టూడెంట్స్ ఉంటారు, మేబీ వాళ్ళు మిడిల్ క్లాస్ అయ్యి బ్యాంక్ లోన్స్ కావాలంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేస్తారు? యాక్చువల్గా ఇప్పుడు వరకు సక్సెస్ఫుల్గా జప్రోజా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి మోర్ దెన్ ఐ థింక్ 180 మెంబర్స్ లోన్స్ మీద చదువుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యారు. డిఫరెంట్ బ్యాంక్స్ కూడా యూనివర్సిటీని సపోర్ట్ చేసి వాళ్ళకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక బ్యాంక్ ఒక లోన్ ఇష్యూ చేసేటప్పుడు ఆ యూనివర్సిటీ యొక్క స్ట్రక్చరు, అందులో నుంచి ఎంతమంది పాస్ అయ్యారు, వాళ్ళు సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తున్నారా, ఈ లోన్ని మళ్ళీ రీపే చేయగలరా లేదా, ఇవన్నీ చూస్తారు. ఇలా సర్టిఫై చేస్తూ మాకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక లెటర్ ఆఫ్ రికగ్నైజేషన్ ఇచ్చింది. జప్రోజా స్టేట్ మెడికల్ యూనివర్సిటీని ప్రత్యేకంగా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీకి వెళ్ళే స్టూడెంట్స్కి ఒకవేళ పేరెంట్స్ షూరిటీ మీరు పెట్టుకోగలిగితే ఈ యూనివర్సిటీకి వెళ్ళే స్టూడెంట్స్కి బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా లోన్ డిక్లేర్ చేస్తుంది. దానికి అయితే యూరోపియన్ సెక్టర్ మీద మరి దీంట్లో ఇన్ని సేవలు అందిస్తున్నారు కదా, మరి ఎందుకు ఏషియన్ సెక్టర్ మీద మీ కాన్సన్ట్రేషన్ లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు? నేను ఆల్రెడీ ఏషియన్ సెక్టర్కి చేస్తున్నాను. అండ్ JNTU హైదరాబాద్ వన్ ఆఫ్ ద రెప్యుటేటెడ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. JNTU హైదరాబాద్ కానీ JNTU కాకినాడ ద్వారా మేము ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాం. అలాగే ఏషియాస్ మోస్ట్ రెప్యుటేటెడ్ యూనివర్సిటీ, ఏషియా పెసిఫిక్ రీజన్కి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూనివర్సిటీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాను. అయితే ఇప్పుడు ఏషియన్ మెడికల్ యూనివర్సిటీస్, అది ఫిలిప్పీన్స్ అవ్వచ్చు, ఇందులో కూడా మేము కమిటీగా ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది. ఇందులో టెక్నికల్ ఎడ్యుకేషన్లో అన్ని స్ట్రీమ్లైన్ చేయడం అంత అవసరం లేదు, బట్ మెడికల్ ఎడ్యుకేషన్లో ప్రతిదీ చాలా సెన్సిటివ్గా స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. డ్యూరేషన్ వైజ్, సిలబస్ వైజ్ చాలా స్ట్రీమ్లైన్ చేయడం వల్ల, వీసా వైజ్ కూడా ఫిలిప్పీన్స్లో టూరిస్ట్ వీసాలు ఇస్తున్నారు. సో వై దట్ కెనాట్ బి గివెన్ యాజ్ అ స్టూడెంట్ వీసా, అండ్ డ్యూరేషన్ వై కెనాట్, ఒక్కొక్కరు BSc ఒక్కొక్క విధంగా చెప్తున్నారు, యూనిఫార్మిటీ లేదు అందులో. సో వై దట్ కెనాట్ బి డన్ యాజ్ వన్ ఫర్ ఎవ్రీబడి. సో ఇండియన్ నేషనల్స్ ఎక్కువ శాతం వస్తున్నారు కాబట్టి ఇండియన్ అంబాసిడర్ రాల్టే గారితో నేను యూనివర్సిటీస్ని విజిట్ చేయడం జరిగింది. అండ్ మేము ఒక కమిటీగా ఫామ్ చేసి ఒక రిపోర్ట్ కూడా ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చేయడం జరిగింది. సో ఇంకా ఆల్రెడీ 2-3 మెడికల్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ నేను నెక్స్ట్ ప్రోగ్రాంలో మీ ముందు తీసుకొస్తాను. సో దట్ స్టూడెంట్స్కి ఒక ఏషియన్ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా మేము డెవలప్ చేస్తున్నాం. సో దట్ స్టూడెంట్కి ఒక ట్రాన్స్పరెంట్గా డైరెక్ట్గా యూనివర్సిటీతో వాళ్ళకి రిలేషన్ ఉండేటట్టుగా, అలాగే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎడ్యుకేషన్ పర్సూ చేసినంత టైంలో మా గైడెన్స్ వాళ్ళతో ఉండేలాగా ప్లాన్ చేస్తాం. రైట్. ఒక కాల్ ఉన్నారు, యాదయ్య నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. యాదయ్య గారు మాట్లాడండి. అమ్మ, ఇట్లా మేము నల్లగొండ జిల్లా, చెప్పండి. ఇట్లా మా పాపని కూడా మేము అక్కడ చేర్పిద్దాం అనుకుంటున్నాం అమ్మా. తప్పకుండా సార్. మీ పాపకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఇప్పుడు మన 20,000 అట్లా వస్తుందమ్మా. ఓకే సార్, మీరు ఆ పాపని తీసుకొని మీరు ఆఫీస్కి రండి. సో మా టీం ఉంటుంది, మాకు అన్ని రకాల కౌన్సిలింగ్ ప్లస్ బ్యాంక్ లోన్ డెస్క్ ప్లస్ అన్ని రకాల వివరాలకు మీకు మా ఆఫీస్ ఓపెన్గా ఉంటుంది. మీరు వచ్చి డీటెయిల్స్ అన్ని తీసుకొని మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు సార్. రైట్. మరి ఇయర్ అడ్మిషన్స్ ఎప్పుడండి? ఎంసెట్ రాశారు, వెయిట్ చేస్తున్నారు. సో ఆ తర్వాత జప్రోజా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ అడ్మిషన్స్, ఎందుకంటే వీఆర్ ఓన్లీ లుకింగ్ ఫర్ ద క్వాలిటీ రిక్రూట్మెంట్. అందువల్ల వీ క్లోజ్ ద అడ్మిషన్స్ బై June 30th. సో అంటే ఇయర్లీ వన్స్ అయినా ఇయర్లీ వన్ ఫేజే ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్స్ వీఆర్ క్లోజింగ్ బై June 30th అండ్ వెరీ వాల్యుబుల్ రిక్రూట్మెంట్ చేస్తాము. సో చాలా ఇంపార్టెంట్గా నేనే పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి స్టూడెంట్స్ని రిక్రూట్ చేస్తాను. ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి, చాలామంది వచ్చి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. సో దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు కమ్ అండ్ టేక్ ద అడ్మిషన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి దివ్య సునీతారాజ్ గారు. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.